ట్రినిడాడ్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన నిర్ణయాత్మక 5వ టీ20లో విండీస్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 3-2 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ గుడకేష్ మోటీ, ఆండ్రే రస్సెల్, అకిల్ హోసన్ హోల్డర్ దాటికి 19.3 ఓవర్లలో 132 పరుగులకే పరిమితమయ్యారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో ఫిలిప్ స్టాల్ టాప్ స్కోరర్గా నిలవగా లివింగ్స్టన్, మోయిన్ అలీ ఓ మోస్తారు స్కోర్లు చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయ తీరాలకు చేరుకుంది. జాన్సన్ చార్లెస్, షెర్ఫ్రన్ రూదర్ఫోర్డ్ సాయంతో షాయ్ హోప్ విండీస్ను గెలిపించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో రీస్ టాప్లే, ఆదిల్ రషీద్ తలో 2 వికెట్లు పడగొట్టగా క్రిస్ వోక్స్, శామ్ క్యారన్ తలో వికెట్ చేజిక్కించుకున్నారు. 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ వెన్నువిరిచిన మోటీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించగా సిరీస్ ఆద్యంతం అద్భుతంగా రాణించిన ఫిలిప్ స్టాల్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. కాగా 3 వన్డేలు, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం కరేబియన్ దీవుల్లో పర్యటించిన ఇంగ్లాండ్ వరుసగా 2 సిరీస్లను కోల్పోయింది. వన్డే సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన ఇంగ్లాండ్ టీ20 సిరీస్లో అద్భుతంగా రాణించినప్పటికీ సిరీస్ను చేజార్చుకుంది.